నమస్తే. తిరుమల లడ్డూ వివాదం ఒకవైపు నడుస్తుండగానే విశాఖపట్నం వేదికగా రహేజా ఐటీ పార్కు భూముల కేటాయింపు అంశం తెరపైకి వచ్చింది. ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజానికి ప్రభుత్వం ఎకరా 99 పైసలకే భూమిని కట్టబెట్టిన వివాదం చర్చనీయాంశంగా మారింది. అదే విశాఖపట్నం వేదికగా జరిగిన రహేజా భూముల కేటాయింపు గజం భూమి కొనాలంటే సామాన్యుడికి తల ప్రాణం తోకకొచ్చే ఈ రోజుల్లో ఏకంగా ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు ఏమిటి? అది ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమేమి కాదు. ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్న ఈ రాజకీయ క్రీడలో అసలు నిజం ఎక్కడో సమాధి అయిపోతుంది. ముందుగా ఈ 99 పైసల కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. సుమారు 2 దశాబ్దాల క్రితం ఐటీ రంగాన్ని రాష్ట్రానికి రప్పించాలన్న ఉద్దేశంతో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం రహేజా గ్రూపునకు తక్కువ ధరకు భూమిని కేటాయించింది. అది ఒక ప్రోత్సాహం అనుకుందాం. కానీ వివాదం అక్కడ లేదు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రహేజా సంస్థకు గతంలో ఉన్న నిబంధనలను సవరించి ప్రభుత్వానికి రావాల్సిన వాటాను వదులుకొని కంపెనీకి మేలు చేసేలా అడుగులు వేసిందన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. దీనిపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించి గత పాలకుల అవినీతిని ఎండగొడతామని చెబుతుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. నిన్నటి శాసన మండలి సమావేశాల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రభుత్వం విచారణ అంటుంటే వైసీపీ నేతలు నేరుగా ముఖ్యమంత్రి వైపు వేలెత్తి చూపిస్తున్నారు. మేము తప్పు చేస్తే మరి అదే 99 పైసల లీజును కొనసాగిస్తూ మీ ప్రభుత్వం ఎందుకు జీవోలు విడుదల చేసింది అని వారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఒకవైపు అవినీతి జరిగిందనే చెబుతూనే మరోవైపు అదే కంపెనీ రెడ్ కార్పొరేట్ వేస్తూ ఒప్పందాలకు పొడిగించడం వెనుక ఉన్న మర్మం ఏమిటని వారు నిలదీస్తున్నారు. ఇక్కడ ప్రజలు గమనించవలసింది ఒకటే, అధికారం మారినా పాలకులు మారినా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే నయా పైసల లీజులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం విచారణ చేస్తామని చెప్తుంది. సరే, మరి 99 పైసల జీవోలపై సంతకాలు పెట్టింది ఎవరు? నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై చర్యలు తీసుకోకుండా పాత ఒప్పందాలనే కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటి? ఇది కేవలం ఒక ఐటీ పార్కు వ్యవహారం కాదు, వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తుల రక్షణకు సంబంధించిన అంశం. రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు పాయింట్లు స్కోర్ చేసుకోవడం కోసం ఈ 99 పైసల నాటకాన్ని వాడుకుంటున్నావన్న అనుమానం సామాన్య ప్రజలకు కూడా కలుగుతుంది. నిజంగా ప్రజాధనం దుర్వినియోగం అయి ఉంటే అది గత ప్రభుత్వంలో లేక ప్రస్తుత ప్రభుత్వం అన్నది పక్కన పెట్టి ఆ భూములను స్వాధీనం చేసుకునే దమ్ము ఏ ప్రభుత్వానికైనా ఉందా? చూస్తూనే ఉండండి, ఈ 99 పైసల యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.